ప్రేక్షకులు మన ఛానల్‌కు వాళ్ళ డౌట్స్ క్వెషన్ రూపంలో రాస్తున్నారు. వాటికి మనం ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. స్త్రీని సుఖపెట్టడానికి అంగం పొడవు పెంచుకునే మార్గం ఉందా అని ప్రశ్న వేశారు. భగవంతుడు మన తండ్రి తాతలకి ఎలా ఇచ్చాడో మనకు కూడా అలానే ఇస్తాడు. ఒక గుమ్మడికాయ చెట్టుకు గుమ్మడికాయే వస్తుంది. ఒక పొట్లకాయ చెట్టుకు పొట్లకాయే వస్తుంది. మీరు ఎంత ఎరువేసినా పొట్లకాయ గుమ్మడికాయ రాదు. మీరసలు ఏమి ఎరువు వేయకపోయినా గుమ్మడికాయ పొట్లకాయలాగా సన్నగా రాదు. సో, పొడవు పెంచడానికి జెనెటిక్ డిటర్మినేషన్ తండ్రి తాతలను బట్టి వస్తుంది. తర్వాత జనరల్ హైట్‌ని బట్టి కూడా పొడవు ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి అంత పొడవు హైట్ ఉంటే న్యాచురల్‌గానే మిగతా శరీరాంగాలన్నీ కూడా పొడవుగా ఉంటాయి. వారి థైస్ కూడా పొడవుగానే ఉంటాయి. వాళ్ళ చేతి వేళ్ళు పొడవుగానే ఉంటాయి. వాళ్ళ అంగం కూడా పొడవుగానే ఉంటుంది. ఇన్ జనరల్‌గా పొడవుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా పొడవుగానే ఉంటాయి. వెరీ రేర్‌గా పొడవు ఉన్నప్పటికీ అంగం చిన్నగా ఉండొచ్చు. అంగం ఎంత పొడవు ఉండాలి? మినిమమ్ 3 సెంటీమీటర్స్ అంటే 1½ ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఎందుకు 1½ ఇంచే ఉండాలి? ఎందుకు 3 ఇంచెస్ ఉండొద్దు? ఎందుకు 5 ఇంచెస్ ఉండొద్దు? డెఫినెట్‌లీ అడగొచ్చు మీరు. భగవంతుడి సృష్టిలో అమ్మాయి పొట్టలో తయారైనప్పుడు కింది భాగము ఒకవైపు నుంచి, పై భాగం ఒకవైపు నుంచి వచ్చి అతుక్కుంటాయి. ఈ కింది భాగం మనకు కనబడే స్త్రీల జననాంగాలు వాటికి సొమాటిక్ ఇన్నర్వేషన్ అని ఉంటుంది. అదే వెజైనా లోపలి భాగము అదంతా కూడా ఆటోనామిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది. సొమాటిక్ ఇన్నర్వేషన్ ఉన్న చోట టెంపరేచరు, టచ్చు ఇవన్నీ కూడా బాగా అప్రిషియేట్ చేయగలుగుతారు. అదే లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళకు టెంపరేచరు, టచ్చు ఉండదు. అక్కడ ఓన్లీ వాళ్ళు ఒక బరువును మాత్రమే అసిస్ట్ చేసుకోగలరు. కొంతమంది అమ్మాయిలకు బాగా రక్తం ఎక్కువ గారుతుంటే గుడ్డ పెద్దది పెట్టుకుంటారు. దాన్ని లోపల తోసేస్తారు వెజైనాలోకి. అక్కడ అది మర్చిపోతే వాసన వచ్చేసి అవన్నీ వస్తుంది. అంతేగాని వాళ్ళకి అక్కడ గుడ్డ ఉన్న విషయం కూడా టచ్‌లో తెలియదు. అటువంటప్పుడు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు లేడీ డాక్టర్ గారు టార్చ్ లైట్ వేసి లోపల ఉన్న గుడ్డను తీసేస్తారు. సో, ఆ ఏరియాకు పెద్దగా సెన్సేషన్ లేదు. మనకెప్పుడైనా పార్టీకి వచ్చినప్పుడు హార్డ్‌గా వస్తే నొప్పైతుంది. భగవంతుడు ఆడవాళ్ళందరినీ కూడా పిల్లల్ని కనేందుకు వీలుగా తయారు చేస్తారు. సో, లోపల వెజైనా 10 సెంటీమీటర్లు ఉన్నటువంటి బైపెరైటల్ డయామీటర్ అంటాం. పాపతల హెడ్ 10 సెంటీమీటర్లు ఉన్నదాన్ని అకామిడేట్ చేసేందుకు వీలుగా భగవంతుడు దాన్ని తయారు చేస్తారు. మనకు పార్టీకి పోయినప్పుడు కొన్ని నిమిషాలే ఉంటుంది. కానీ నార్మల్ డెలివరీ అనేది కొన్ని గంటలు, ఒక్కొక్కసారి ఒక రోజు పైన కూడా వస్తూ ఉంటుంది. సో, అంతసేపు నొప్పి ఉంటే వాళ్ళు నొప్పి భరించలేక చనిపోతుంటారు. అందుకోసమని భగవంతుడు అక్కడ ఎక్కువగా నొప్పి లేని ప్రదేశాన్ని సృష్టించారు. బయట కనిపించే 2, 3 సెంటీమీటర్లు మాత్రం వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వీలుగా తయారు చేశారు. కనుక లెంత్ అనేది ఇమ్మెటీరియల్. అయితే అమ్మాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు అది లోపలికి వెళ్ళకపోతే వాళ్ళు నీకు చిన్నగా ఉన్నదంటారు. అంటే వాళ్ళకి ఎక్స్‌ప్రెషన్ తెలియదు. నీది గట్టిగా లేదు అందుకని నా లోపలికి ఎంటర్ కాలేదు అనకుండా నీకు చిన్నగా ఉన్నది అంటారు. వీడికి మెంటల్ అయిపోతాడు. మనం ఎంత చెప్పినా, ఏ డాక్టర్ చెప్పినా వాడు వినిపించుకోడు. ఆ అమ్మాయి నాకు చిన్నగా ఉందంది, చిన్నగా ఉంది అంది. ఈ చిన్నగా ఉండేది అనే కండిషను వెరీ రేర్. నా 40, 50 ఏళ్ల ఈ మెడికల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసింది ఒకటే ఒక కేసు. దాన్ని ఇన్ఫెంటైల్ పీనిస్ అంటాం. సో, ఆ ఇన్ఫెంటైల్ పీనిస్ వెరీ రేర్. ఇట్ వోంట్ బి సీన్ రెగ్యులర్‌లీ. సో, రోజు నాకు కనీసం ముగ్గురు, నలుగురు పేషెంట్లు వస్తారు. సార్ నా అంగం చిన్నగా ఉంది అని. అంగం చిన్నగా ఉండదు. వాళ్ళకు టేప్ పెట్టి కొలుస్తాను. ఈ కొలిచేటప్పుడు కూడా చాలా తేడాలు వస్తాయి. అందుకోసమని ఒక హార్డ్ పాయింట్ నుంచి కొలవాలి. ఎప్పుడైనా పొలాల్లో కొలిచడం అలవాటు ఉన్న వాళ్ళైతే ఈజీగా చూసి ఉంటే ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు ఇది చెస్ట్ దగ్గర బోన్స్ ఉంటాయి. ఇది హార్డ్‌గా ఉంటుంది. తర్వాత బొడ్డు మీద మెత్తగా ఉంటుంది. బొడ్డు కింద కూడా మెత్తగా ఉంటుంది. ఇంకా కిందికి వెళ్తే మనం బెల్ట్ పెట్టుకునే ఏరియాలో మళ్ళీ హార్డ్‌గా బోన్ తగులుతుంది. దాన్ని ప్యూబిస్ అంటారు. ఈ ప్యూబిక్ బోన్ దగ్గర నుంచి మెజర్ చేయాలి. అలా కాకుండా మీరు ఏదో తోచిన పాయింట్ నుంచి మెజర్ చేస్తే రాంగ్ లెన్స్ వస్తాయి. కనుక ప్రపంచం మొత్తంలో కూడా పీనిస్ కొలిచే పద్ధతి అక్కడ ప్యూబిస్ నుంచి కొలవడం.
సో అంగం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్నప్పుడే అది లోపలికి ఎంటర్ అవుతుంది. సో పొడవు అనేది ఇమ్మెటీరియల్. తర్వాత ఇప్పుడు ఆఫ్రికన్స్‌కు ప్రపంచంలో అందరికన్నా పొడవుగా ఉంటుంది. శ్రీలంక వాళ్ళకి అందరికన్నా పొట్టిగా ఉంటుంది. శ్రీలంక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆఫ్రికన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ ఆఫ్రికన్సే ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు. మిగతా ఎవరికీ ఎంజాయ్‌మెంట్ ఉండదు అనుకోవడం పొరపాటు. సో లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్. లెంత్ కాదు కావాల్సింది స్ట్రెంత్. ఎంత స్ట్రెంత్ ఉండాలి? అంగం గట్టిపడ్డప్పుడు అవసరం అనుకుంటే 500 గ్రాముల బరువు మోసేంత శక్తి దీనికి ఉండాలి. అప్పుడే అది లోపలికి ఎదగలదు. ఎవరికైతే మందులు ఇచ్చినా తర్వాత వాళ్ళకు న్యాచురల్‌గా అని లేనప్పుడు మనం ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒక సర్జరీ చేస్తాం. ఈ ఇంప్లాంట్ లోపల స్టీల్‌ది ఉంది ఇక్కడ. ఈ ఇంప్లాంటు 500 గ్రాముల బరువు మోయగలదు. సో ఇంప్లాంట్ కనుక పెడితే 90 ఇయర్ ఓల్డ్ పెద్దాయన కూడా తక్కువ వయసున్న అమ్మాయితో కూడా శృంగారం చేయడానికి స్టెబిలిటీ, స్టామినా వస్తుంది.